10వ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. 10వ తరగతి పరీక్షల్లో 80 మార్కులు ఎక్స్టర్నల్, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుంటాయని తెలిపింది. గతంలో ప్రతిపాదన రాగా 20 మార్కుల ఇంటర్నల్ మార్కుల విధానంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. అయితే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులతోనే ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఒక కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ గ్రేసి, 10వ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరోసారి వెనుకడుగు వేసింది. గత ఏడాది 10వ తరగతిలో ఇంటర్నల్ మార్కులను తీసేసి ఒక జీవోను జారీ చేసింది. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలకు, యాన్యువల్ ఎగ్జామ్స్ కి 3 నెలల సమయం ఉండడంతో అప్పుడు ఆ విద్యా సంవత్సరానికి మాత్రం పాత విధానం అమల్లోకి ఉంటుంది. కానీ 2025-26 అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా 100 మార్కులతోటి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని కూడా ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యాల నుంచి కొంత ఒత్తిడి, అదేవిధంగా వాళ్ళ నుంచి కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో మరోసారి ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గి మళ్ళీ పాత పద్ధతిలో 80 మార్కులు ఎక్స్టర్నల్ అంటే ఎగ్జామ్స్ రాకపోతే రాసే ఎగ్జామ్స్, 20 మార్కులు ఆయా స్కూల్ మేనేజ్మెంట్లు విద్యార్థి క్రమశిక్షణ, అదేవిధంగా ఇతర ప్రతిభ ఆధారంగా వేసే మార్కులతోనే ఈ విద్యా సంవత్సరం కూడా ఈ 10వ తరగతి పరీక్షలు ఉంటాయని తాజాగా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులను జారీ చేసింది. ఇక గత ఏడాది గ్రేడింగ్ విధానాన్ని తొలగిస్తూ, అదేవిధంగా ఇంటర్నల్ మార్కులు తొలగిస్తూ ఈ విద్యా సంవత్సరం గ్రేడింగ్ విధానం కాకుండా మార్కుల విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఇంటర్నల్ మార్కుల విషయంలో ప్రభుత్వం మరోసారి వెనుకడుగు వేసిందని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్ మార్కుల విషయంలో కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు వాళ్ళకి విద్యార్థుల మార్కులు ఇవ్వడంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని కూడా అధికారులు గుర్తించారు. ఈ నిర్ణయంతో పూర్తిగా 100 మార్కులతోటి అంటే మొత్తం 600 మార్కులకు 10వ తరగతి పరీక్షలు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ తాజాగా మళ్ళీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనుక చూస్తూ గతంలో ఇచ్చిన జీవోని నిలిపివేస్తూ తాజాగా 80 మార్కులు ఎక్స్టర్నల్, 20 మార్కులు ఇంటర్నల్ తోటే 10వ తరగతి పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైట్ విషయం. అలాగే ఏవైతే 20 మార్కుల ఇంటర్నల్ మార్కుల విధానంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయనట్టు తెలుస్తోంది. మరి ఎలాంటి అవకతవకలకు తావు ఉండొచ్చు, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విషయాలు? రైట్, ముఖ్యంగా గతంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కొంతమంది ఈ ఇంటర్నల్ మార్కుల విషయంలో కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులని క్రమశిక్షణ, అదేవిధంగా ఇతర అసైన్మెంట్స్, ప్రాక్టికల్ లాంటివి ఎగ్జామ్స్ తోటి 20 ఇంటర్నల్ మార్క్స్ అనేది ప్రతి విద్యార్థి వేస్తుంటాయి. కానీ కొన్ని మేనేజ్మెంట్లు కొంతమందికి నచ్చిన వారికి ఎక్కువ వేయడం, అదేవిధంగా కొంతమందికి తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బులు తీసుకుని కూడా ఈ ఇంటర్నల్ మార్కులను వేస్తున్నారని కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటికీ చెప్పేసి అప్పుడు గతంలో ఉన్న ఉన్నతాధికారులు ఇంటర్నల్ మార్కులు తీసేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. అయితే ఆ జీవో ఇష్యూ చేసిన తర్వాత 3 నెలలకే 10వ తరగతి వార్షిక పరీక్షలు ఉండడంతో అప్పుడు దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని కూడా అప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే మరోసారి తాజాగా ప్రైవేట్ యాజమాన్యాల నుంచి వచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తలొక్కి ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే అంటే 80 మార్కులు ఎక్స్టర్నల్, అదేవిధంగా 20 మార్కులు ఇంటర్నల్ తోటే పరీక్షలను నిర్వహిస్తామని ఉత్తర్వులు తెలిపింది. రైట్ విషయాలు. అంటే ఏదైతే ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ మార్కుల పైన జారీ చేసిన ఉత్తర్వుల మీద రెస్పాన్స్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? రైట్, ముఖ్యంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంబంధించి
వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో విద్యాశాఖ అధికారులు ఎలాంటి సూచనలు తీసుకోకుండా, ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ ప్రస్తుతం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి ఇంకా విద్యార్థులు అదే విద్యార్థి సంఘాలకు సంబంధించిన అభిప్రాయాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడే ఈ సంవత్సరం బయటకు రావడంతో వారి అభిప్రాయాలు తెలవడానికి మనకు సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. రైట్ విశాల్, థ్యాంక్ యూ.